ఆల్రెడీ జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడటం జరిగింది. అక్కడ 3 స్కూల్స్ ఏదైతే ఉన్నాయో ప్రభుత్వ పాఠశాలలు, అవి కాకుండా ప్రైవేట్ స్కూల్స్ పిల్లలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. స్కూల్ కూడా సెలవు ఇవ్వడం జరిగింది. 3 స్కూల్స్ కూడా ప్రభుత్వ స్కూల్స్. అదేవిధంగా స్థానికంగా అక్కడ ఉన్న చుట్టూ ఉన్న వాళ్ళని సురక్షిత ప్రదేశాలకి చేర్చడం జరిగింది. ఇంకా ఓఎన్జీసీ అధికారులు రావాల్సి ఉంది. ఆ మంటలు ఎప్పుడు అదుపులోకి తీసుకుని వస్తారనేది వాళ్ళు నివేదిక ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతానికైతే అక్కడ ఏ ఇబ్బంది లేకుండా సుమారు 1 కిలోమీటర్న్నర జనవాసులకు దూరంగా ఉంది అది. సో ప్రజెంట్ అయితే ప్రాణ నష్టం కానీ ప్రజలకు కానీ ఇబ్బంది లేదు. ఏదైతే దగ్గరలో ఉన్నారో వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు చేర్చడం జరిగింది, పిల్లలతో సహా స్కూల్స్ దగ్గర నుంచి. అంటే తీవ్రత ఎలా ఉంది సార్? అంటే ఇంతకుముందు కొన్ని వీడియోలో పోలీసులు, ఫైర్ అధికారులు కూడా అక్కడి నుంచి పరుగులు తీసినటువంటి వీడియోలు కూడా బయటకు వచ్చాయి. తీవ్రత ఎలా ఉంది అక్కడ? అగ్ని మంటలు అయితే తీవ్రంగానే ఉన్నాయి. అయితే దాన్ని అదుపు చేసే పని మాత్రం నిమగ్నమై ఉన్నారు. అధికారులు వచ్చి నివేదిక ఇవ్వాల్సి ఉంది. ముఖ్యమంత్రి గారు మీతో మాట్లాడారు, ఏం చెప్పారు సార్? ఆల్రెడీ అధికారులు సదరు కలెక్టర్ గారితో మిగతా అధికారులందరితో కూడా మాట్లాడటం జరిగింది. ముఖ్యమంత్రి గారు స్వయంగా ఏ ప్రాణ నష్టం జరగకుండా తగు చర్యలు తీసుకోవాల్సింది జాగ్రత్తలన్నీ కూడా ఆయన తెలియజేయడం జరిగింది. అలాగే అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. అంటే గతంలో కూడా ఇదే రాజోల్ నియోజకవర్గం ప్రాంతంలో పైప్ లైన్ లీకేజ్ కావడం కానీ 10 ఏళ్ల ముందు అతి పెద్ద ప్రమాదం జరిగింది. ఎందుకు సార్ రిపీటెడ్గా ఆ ప్రాంతంలో ఈ ఇన్సిడెంట్ జరుగుతుంది? బహుశా ఇది 3వ సంఘటన, అతిపెద్ద సంఘటనలో గతంలో జరిగింది. దాన్ని ప్రాణ నష్టం కూడా జరగడం జరిగింది, మీ అందరికీ తెలిసిందే. తర్వాత చిన్న చిన్న సంఘటన జరిగింది, కానీ దాని తర్వాత పెద్ద సంఘటన ఇదే. అది నివేదిక ఇవ్వాల్సి ఉంది. ఎందుకు ఏంటి అనేది పూర్తిగా మనకి పూర్తిగా అవగాహన లేని పరిస్థితి. అధికారులు వచ్చి నివేదిక ఇచ్చేంత వరకు కూడా మనం వేచి చూడవలసింది. మొన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు కూడా రాజోల్ నియోజకవర్గం సంబంధించి ప్రజలు ఈ ఇష్యూని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. నెక్స్ట్ భవిష్యత్తులో ప్రజలకు ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు? ఖచ్చితంగా దీని మీద నివేదిక తెప్పించుకుని దానికి ఎవరన్నా దీనికి బాధ్యులు ఉన్నారా, లేకపోతే ఏమైనా నెగ్లిజెన్స్ అనేది ఉందా అనేది చూసి ఖచ్చితంగా ఈసారి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.